మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నార్మల్గా మనము అమ్మవారి దేవాలయాల్ని చాలా చూస్తుంటాం. కానీ ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే శ్రీ శ్రీ ఆంకాల పరమేశ్వరి అమ్మవారు మనకి శక్తి స్వరూపిణిగా దర్శనమిస్తారు. అదేవిధంగా అమ్మవారి గర్భగుడిలో పెరియాయి అమ్మవారిగా అమ్మవారు నిద్రిస్తున్నట్లు అంటే విశ్రాంతి తీసుకున్నట్లు దర్శనం ఇవ్వడం జరుగుతుంది. అంటే 27 అడుగుల అమ్మవారు ఇలా విశ్రాంతి తీసుకున్నట్లు అనేది మనకి ఎక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ చూసుండం. ఇది మనం తమిళనాడులోని మలైనూరులో అయితే మనకి ఇక్కడ ఈ యొక్క అమ్మవారు దర్శనమిస్తారు. అయితే ఇక్కడ ఏంటంటే అమ్మవారు 3 రూపాలలో మనకి దర్శనం ఇవ్వడం జరుగుతుందని కూడా స్థానికులు చెప్తున్నారు. అంతేకాకుండా తీరని కోరికలతో ఎవరైనా ఉంటే ఈ యొక్క వాళ్ళ కోరికలు కూడా తీరుతాయని స్థానికులు చెప్తున్నారు. అయితే ఈ యొక్క దేవాలయం మనకి తిరుపతికి 8 నుండి 9 కిలోమీటర్ల దూరంలో రామాపురం నుండి దుర్గ సముద్రంకి వెళ్ళే రూట్లో వెరిటాస్ సైనిక్ స్కూల్కి బ్యాక్ సైడ్ అయితే ఈ యొక్క అమ్మవారి దేవాలయం ఉంది. అసలు ఏంటి అమ్మవారి కథ, అసలు అమ్మవారు ఎలా రూపాల్లో మనకు దర్శనమించడానికి కారణం ఏంటి, అసలు నిజంగానే వాళ్ళు కోరుకున్న కోరికలు తీరుతున్నాయా లేదా అనేది స్థానికుల్ని అదేవిధంగా అర్చకుల్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, మనతో కొంతమంది భక్తులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. హలో అమ్మ, నమస్కారం. నమస్కారం. మీరు ఎక్కడి నుండి మేము తిరుపతి నుంచి వచ్చినాము. మీకు ఎలా తెలుసు ఇక్కడ అమ్మవారి దేవాలయం? మాకు వేరే వాళ్ళ ద్వారా తెలిసింది. అంటే ఇక్కడ కోరిన కోరికలు ఉంటే తీరుతాయని చెప్తున్నారు. అవునమ్మా, బాగా అవుతుంది అనేసి ఇక్కడికి చెప్పినారు కాబట్టి మేము ఇప్పుడు వచ్చాము. ఓకే, అంటే మామూలుగా ఇక్కడ నుండే కాకుండా ఇంకెక్కడెక్కడ నుండి వస్తారు? వస్తామంటే తెలుస్తుంది కాబట్టి అక్కడక్కడ మాకు ఇప్పుడు మేము మాకు తెలిసింది మేము వచ్చాము. ఇంకొకరు తెలిసే కొద్దికి వస్తూ ఉంటారు. ఎలాంటి కోరికలు తీరుతాయని ఎక్కువ చెప్తున్నారు? ఎలాంటి మేము ఫస్ట్ టైం రావడము మాకు తెలిస్తే చాలా మందికి బాగైందన్నారు, బాగా జరిగిందన్నారు, అందుకని మేము వచ్చాము. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. మీరు చెప్పండి అమ్మా. నమస్తే అమ్మా. నమస్కారం. అంటే ఇక్కడ అమ్మవారు ఇలా వచ్చిన ఏమైనా కోరికలు కోరుకుంటే తీరుతాయని కూడా చెప్తున్నారు. అవునమ్మా. మీరు ఎప్పుడైనా వచ్చారు ఇక్కడ? మేము ఇప్పుడు సంవత్సరంగా వస్తున్నామ్మా. అంటే మీరు ఏమైనా కోరుకున్నారా అలాంటి తీరడం జరిగింది? నా ఒళ్ళు బాగా అయింది ఆమె. నేను అసలు బతుకుతాను నమ్మకం లేదు. ఆ అమ్మ వల్లనే బాగుండాను. ఆ అమ్మే మమ్మల్ని కాపాడుతూ ఉంది. నేను వారం వారం వస్తాను వీలుంటే, లేదా పౌర్ణానికి వస్తాను. అమావాస్యకి ఊరికి పోతాము, బయట ఆమె గుడికి పోతాము సన్నిధానానికి. ఆమె నమ్ముకున్నోళ్ళు ఎవరు చెడిపోయింది లేదు. రాజంపేట, కడప ఎక్కడి నుంటో వస్తారు ఇక్కడికి వచ్చి. ఎలాంటి కోరికలు తీరుతాయి? అన్ని బిడ్డలు లేదన్నా కానీ, ఒక గాలి ఉన్నా కానీ, ఒక దేవుడు దింపాలన్నా కానీ, వాళ్ళ మనసులో ఉండే కోరికలు జరగాలన్నా కానీ, ఏదైనా సరే వాళ్ళ ఇంట్లో సమస్యలు ఉన్నా సరే అన్నీ క్లియర్గా జరుగుతుంది. అంటే స్వామివారి మీద అమ్మవారు వచ్చి అవునమ్మా. ఆమె మీద ఆ బిడ్డ మీద వచ్చేది నిజమే. అంకాళీశ్వరి వస్తుంది, మలైనూరు అంకాళీశ్వరి వచ్చి మీరు ఏమైనా కోరుకుంటే మీకు అది తీరుతుంది. ఇది ఈ దారం వేసుకుంటే ఒళ్ళు ఆరోగ్యము బాగుంది. ఆమె నమ్మిన దానికి మమ్మల్ని ఏం చెడపలేదు తల్లి, బాగా పెట్టుండదు. ఓకే, ఎక్కడ నుండి వచ్చారమ్మా? తిరుపతి నుంచి వస్తున్నామండి. అంటే ఏంటి మీకు ఏం కోరుకొని ఇక్కడ? మా అబ్బాయికి ఒళ్ళు బాగుండాలని పెళ్ళి అవ్వాలని వచ్చినామండి. మీకు ఎవరు చెప్పారంటే ఇక్కడ అంకాల పరమేశ్వరి? అక్కడ పోయి వచ్చిన వాళ్ళు బాగా అయింది, మాకు ఇక్కడ బాగుంది వెళ్ళండి అంటే వచ్చినామండి. మీకు తెలిసిన వాళ్ళు చెప్పడం జరిగింది ఇక్కడ వస్తుంటే వాళ్ళ కోరికలు తీరుతున్నాయి అని చెప్పి? అవునండి. ఓకే, అంటే ఇంకెవరైనా అలాగా ఉన్నారా అంటే వచ్చి వాళ్ళ కోరికలు వచ్చి తీరిందని చెప్పినారండి. మేము బాగున్నాము అడిగి వెళ్ళినా కానీ చెప్పినారు, అందుకని వచ్చాము. అన్ని చెప్పినారు. మాది అసలూరు వచ్చి పుత్తూరుమా. అసలూరు వచ్చి పుత్తూరు మాది. నేను వచ్చి అక్కడి నుంచి వచ్చి ఇక్కడ కనపడలేదు. నాకు ఈ అమ్మ తాకు వచ్చినాక నాకు కొంచెం కష్టాలు బాధలన్నీ తీరినాయి. ఏడానో పోయి తిరిగేసినాము, ఏడానో పోయి చుట్టేటి రాజ్యాలంతా చుట్టేసినాం, నాకు ఒళ్ళు బాగాలేకుండా. ఏమైందమ్మా? ఏదో గాలి మారిత పట్టు ఉండదని నా బిడ్డల్ని పాపల్ని అందరినీ వదిలేసి ఎక్కడెక్కడనో పోయి చుట్టేసి వచ్చినాను. కానీ మా ఇంటే నీ దాని పనికి పోతా వస్తా, పలానా గుడి ఉంది అమ్మ గుడి, అక్కడికి పదావరా అన్నాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒళ్ళు బాగా వచ్చి ఒంట్లో ఉండే చెడంతా పోయి ఆయమ్మ ఇష్టంగా ఆయమ్మే ఒంట్లో దిగి
నేను పడిన కష్టాలు బాధలన్నిటికీ అంటే మీ మీద అమ్మవారు వచ్చి చెప్పింది చెప్పింది అమ్మ చెప్పింది. సోమవారం మీద అమ్మవారు వచ్చి మీకు మీకు ఏమైందని చెప్పడం జరిగింది. అమ్మ చెప్పి ఒళ్ళు బాగా చేసింది. మళ్ళీ అమ్మ వచ్చిన తర్వాత మళ్ళీ చాలా కష్టాలు పడినాము. ఆ అమ్మ వచ్చిన తర్వాత ఇప్పుడు నెమ్మదిగా సంతోషంగా ఉన్నాము. అంటే ఎక్కడెక్కడ నుండి వస్తుంటారమ్మా అమ్మవారిని ఇక్కడ దర్శించుకోవడానికి? బెంగళూరు, హైదరాబాదు, ఈ నగిరి, చిత్తూరు, ఇటు చాలా ఊర్ల నుంచి మా బయట దేశాల నుంచి కూడా వస్తూ ఉంటారు. బెంగళూరు, కర్ణాటక, హైదరాబాద్. ఇక్కడ వచ్చి మాకు ఇక్కడ వచ్చిన తర్వాత బిడ్డలు లేని వాళ్ళకి బిడ్డలు ఇచ్చిందమ్మ. ఒళ్ళు బాగాలేని వాళ్ళకి ఒళ్ళు బాగా చేసింది. గాలి ఏదన్నా చెడు ఉంటే అన్నీ పోగొట్టి అమ్మ అందరినీ ఇప్పుడు సంతోషంగా నమ్ముకున్న వాళ్ళు ఎవరైతే నమ్ముకున్నారో వాళ్ళంతా సంతోషంగా పెట్టున్నారు. మీరు ఎప్పుడు వస్తుంటారు ఇక్కడికి? అంటే మీకు నయమైన తర్వాత మళ్ళీ ఇప్పుడు 4 సంవత్సరాలు ఈ అమ్మ నాకు తెలుసు. 4 సంవత్సరాల ముందు మీకు బాగలేకుండా వచ్చింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒళ్ళు బాగా చేసుకున్న తర్వాత ఆ అమ్మని ఇంకా వదిలిపోయాను. కనీసం కూటికి లేకుండా కూడా బతికినా, నా భర్తకు పని లేకుండా కూడా బతికినా. నేను దేశాలంతా అగసాట్లు పడి ఈ అమ్మని నమ్ముకున్న తర్వాత నాకు బాగుందమ్మా. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరు వచ్చినా ఆ అమ్మ నయం చేసి అందరినీ బాగా పెట్టాను. చల్లంగా చూస్తాను. మంత్రాలు కాదు, తంత్రాలు కాదు, వైదికాలు కాదు, అమ్మ స్వరూపమే అది. అమ్మనే ఇక్కడ వచ్చి సోమవారం మీద వచ్చి తర్వాత మీకు ఏంటి ప్రాబ్లం అనేది చెప్పడం జరిగి అవి మీకు తీరుతున్నాయి కోరికలు. నేను ఎన్నో కష్టాలు పడినప్పుడు మా స్వామి వాళ్ళ అమ్మ నాకు తల్లి తండ్రి మాత్రం నాకు ధైర్యం చెప్పినారు. వాళ్ళు చెప్పిన తర్వాత నేను నిలుచుకుని ఎన్నో కష్టాలు పెట్టిందమ్మ. కానీ అన్నిటికీ భరిస్తేనే ఆ అమ్మ మన చేతికి వస్తుంది. వీళ్ళు నిలుస్తారా నిలవరా అని పట్టి చూస్తుంది. చూసిన తర్వాత మనం నిలవాలి, అమ్మని వదలకూడదు. వదిలితే మనల్ని బాగా. మీకు అంతా మంచి జరిగింది? నాకు అంతా మంచిగా ఉందమ్మా. ఈరోజు పస్తు లేకుండా అమ్మని నమ్ముకొని చల్లగా నీళ్ళు తాగుతా ఉన్నా. నా భర్త ఎన్నెన్నో ఒకసార్లు పడినాడు, పని లేకుండా పాటలు లేకుండా. బెంగళూరుకి మెడ్రాస్కి కూడా పోయి పనులు చేస్తున్నాడు. అటు చూడు ఎక్కడికి పోకుండా అమ్మ ఇక్కడే దగ్గరనే చూపించి నాకు మా అమ్మ నెమ్మది పడుతున్నది. ఎక్కడెక్కడి నుంచి వచ్చిన వాళ్ళకంతా అమ్మ బాగా చేసి అమ్మని చూసుకున్నది. ఓకే, శ్రీ శ్రీ ఆంకాల పరమేశ్వరి అమ్మవారి ఆలయ ధర్మకర్త పూజారి అయినటువంటి స్వామివారి మనతో ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్కారం స్వామి. స్వామి, ఇక్కడ చూసాము అమ్మవారు 3 రకాలుగా మనకి దర్శనం ఇవ్వడం జరుగుతుంది. దాని గురించి కొంచెం. అమ్మవారు పార్వతి అవతారం. ఈ చోట 3 అవతారాలు చూపిస్తాయి: కాళీ, పెరియాయి, అంగాల పరమేశ్వరి. ఇది వచ్చి మన చిత్తూరు డిస్టిక్లో ఏడాలేదు 27 అడుగులు అమ్మవారు పెరియాయి. ఈ అమ్మని నమ్మిన వాళ్ళు ఎవరు చెడిపోయింది లేదు. సంతానం లేని వాళ్ళకి సంతానము, పెళ్లి కాని వాళ్ళకి పెళ్ళి, ఒళ్ళు బాగలేని ఒళ్ళు బాగా అవుతుంది. ఎంత నమ్మితే అంత మంచి జరుగుతుంది. స్వామి, అమ్మవారిని చూసామంటే 27 అడుగుల అమ్మవారు అక్కడ మనకు దర్శనం ఇస్తున్నారు. అంటే ఆవిడ కళ్ళు తెరుచుకునే ఉన్నారు. ఒక చేతిలో కుంకుమ, ఇంకో చేతిలో అంటే ఆయుధాలు కూడా ఉన్నాయి. ఏంటి స్వామి అంటే అమ్మ స్వరూపం ఏంటి అక్కడ? అది వచ్చి శ్మశానంలో ఉండే అమ్మవారు కాళీ అవతారం. కాళీ అవతారంలో ఆ అమ్మ కాళ్ళకి దారం కట్టిన పెళ్లి కాని వాళ్ళు కానీ, పిల్లకాయలు లేని వాళ్ళు కానీ, సంతానం లేని వాళ్ళు కానీ ఆ అమ్మను తిరిగి ఆ అమ్మ కాళ్ళకి దారం కడితే అమావాస్య పౌర్ణానికి వాళ్ళు అనుకున్నదంతా జరుగుతూ ఉంది. మనకి ఇక్కడికి ఎక్కడెక్కడ నుండి వస్తుంటారు స్వామి భక్తులు? హైదరాబాదు, కడప, కర్నూలు, బెంగళూరు, చెన్నై, ఇటు పక్కన చుట్టుపక్కల నుంచి ఎక్కువ మంది వస్తారు. సో అక్కడ మేము ఒక పిక్చర్ చూసాము, అందులో మీరు ఒక బేబీని పట్టుకుని ఉన్నారు. ఆ పాపకి 27 ఏళ్ళు పిల్లకాయలు లేరు. 27 ఏళ్ళు లేదు, ఇప్పుడు పుట్టింది ఒక కూతురు. ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకొని వాళ్ళ కోరిక కోరడం తర్వాత వాళ్ళు తీరిందని చెప్పి మళ్ళీ మీ దగ్గర రావడం జరిగింది. అవును, ఇక్కడికి వచ్చినాకనే దీనికి వచ్చింది ఆ పాపకి. ఓకే స్వామి. ఇంకా మేము అక్కడ చూసాము అమ్మవారికి అంటే నాగస్వర్పం కూడా అమ్మవారికి పడగ పట్టినట్టు కూడా ఉంది. అదేంటి స్వామి? అది వచ్చి పంచభూతాల సర్పం అంటే 5 సర్పాలు అంటే పంచభూతాలు కలిస్తేనే దైవ శక్తి. ఆ అమ్మే భద్రకాళి అనేది. ఆ అమ్మవారే ఇలాగ మనకి 3 రకాలుగా దర్శనం ఇస్తుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఆంకాల పరమేశ్వరి అమ్మగారు శాంతి స్వరూపంగా కూడా మనకు కనిపిస్తున్నారు. ఇది శాంత స్వరూపం ఆంగాల పరమేశ్వరి, పెరియ ఆవేశం, భద్రకాళి ఇంకా ఆవేశం.
నమ్మిన వాళ్ళకి కొంగు బంగారం అవుతుంది. అంటే వాళ్ళు ఏం కోరుకున్నా కూడా వచ్చి తీరడం కూడా మీకు చెప్పడం కూడా జరిగిందా స్వామి? అయింది. పౌర్ణానికి అమావాస్యకి ఊంజలి సేవ ఉంటుంది. ఇద్దరు పిల్లకాయలు పెళ్లి కానోళ్ళు పెళ్లి ఎక్కువ వచ్చేది ఇది ఎక్కువ ఈడ. ఇక్కడికి వస్తారు. అంటే మన తిరుపతి నుండి తిరుపతిలో ఎక్కడ లేదా స్వామి? లేకపోతే చిత్తూరు డిస్టిక్ లో ఏడా లేదు. ఆంధ్రప్రదేశ్ లో కూడా అంత పెద్ద విగ్రహం ఏడా లేదు. ఎక్కడ లేదు. అమ్మవారు 27 అడుగులు 27 అడుగులు ఉండి అలాగా నిద్రిస్తున్న అంటే నిద్ర అంటే ఆ రూపంగా శాంత స్వరూపంగా శాంతి స్వరూపంగా దర్శనం ఇవ్వడం. ఇంకా ఏంటి స్వామి ఈ అమ్మవారి విశిష్టత అనేది? అంతే, నమ్మిన వాళ్ళకి ఆ అమ్మ వాక్ ఇవ్వడం, నమ్మిన జనాలకి వాళ్ళ కొంగు బంగారంగా కడతాది. ఓకే స్వామి, కొంతమంది భక్తులు చెప్పారు, విన్నాము, అమ్మవారు మీ పైన వచ్చి అంటే చెప్పడం జరుగుతుంది. ఆదివారం, మంగళవారం, శుక్రవారం వచ్చి అమ్మవారు వాళ్ళు చెప్తారు, వాళ్ళ కోరికలు చెప్తారు. వాళ్ళు అడగాల్సింది లేదు, వాళ్ళు వచ్చి ముందర కూర్చుంటే ఆ అమ్మ మొత్తం వాళ్ళు వచ్చింది మొత్తం చెప్పేస్తారు. ఓకే, ఈ స్పెషల్ గా ఈ డే అంటే ఏవైతే మంగళవారం ఉన్నదో అలాంటి రోజులు స్పెషల్. ఆదివారం, మంగళవారం, శుక్రవారం 3 రోజులు చెప్తారు అమ్మవారు వాళ్ళు. అంటే ఆ రోజు స్పెషల్ గా ఏమైనా పూజలు చేస్తారా స్వామి? స్పెషల్గా అంటే అమావాస్యకి పౌర్ణానికి ఎక్కువ ఉంటుంది. అమ్మవారు వచ్చి కలసం, గంప, అగ్గిసెట్టు 3 అగ్గిసెట్లు ఎత్తుకొని ఆడేది. అమ్మవారు ఊంజలి సేవ ఉంటుంది. ఓకే స్వామి, ఈ చోట విశేషంగా చేస్తారు. ఓకే స్వామి, మన తిరుపతిలోనే ఇలాగా ఇవన్నీ ఉండేది, ఈ చోటే ఉండేది, ఏడా లేదు. ఇంకా అంకాల పరమేశ్వరి దేవి ఇంకెక్కడ లేదు, ఇంకేడా లేదు. ఈ తిరుపతిలోనే. అది కూడా ఈ రామాపురం. ఈ 3 అవతారాలు చూపించేది ఈ చోటే, ఇంకేడా లేదు. ఓకే, చూసారు కదా, చాలా మంది భక్తులు వారి కోరికలతో రకరకాల కోరికలతో వచ్చి అమ్మవారి దగ్గర కూర్చొని వారు అడగడం జరుగుతుంది. అదేవిధంగా అమ్మవారు ముందరే వాళ్ళకి ఏంటి ప్రాబ్లం అనేది కూడా చెప్పడం జరుగుతుంది. అండ్ నేను కూడా ఇక్కడ అమ్మవారి దగ్గర ప్రత్యక్షంగా కూర్చొని నేను నా ప్రాబ్లం ఏంటని చెప్పకముందు అమ్మవారు అది తెలుసుకొని నాకు చెప్పడం జరిగింది. అంటే ఒక్క ప్లేస్ తిరుపతి నుండే కాదు, అంటే రకరకాల అంటే పక్క రాష్ట్రాల నుండి పక్క ప్లేసెస్ నుండి కూడా వచ్చి వారు అంటే చాలా మందికి కూడా ఇక్కడ వాళ్ళు అడిగింది జరిగిందని కూడా చెప్తున్నారు. సంతానం లేని వారికి సంతానం జరిగింది, ఏదైనా బాధలతో ఉన్న వాళ్ళకి కూడా ఆ బాధలు తీరాయని కూడా చాలా మంది స్థానికులు అదేవిధంగా ఇక్కడికి వచ్చిన భక్తులు కూడా చెప్పడం జరిగింది. మనం కూడా చూసాం. అలాగే ఇక్కడ అమ్మవారు కాళీమాతగా పెరియాయి మాతగా కూడా మనకి దర్శనం ఇచ్చారు. 27 అడుగుల అమ్మవారి రూపం అనేది మనకి ఇక్కడ దర్శనం ఇవ్వడం జరుగుతుంది. ఇది ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ లేదని కూడా చెప్పడం జరిగింది. కీప్ వాచింగ్ సుమన్ టీవీ.